హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మినీ వ్లాగ్. ఈ మినీ వ్లాగ్‌లో వచ్చి నేనైతే వెజిటేబుల్ పులావ్ అయితే చేద్దాం అనుకోని ప్రిపేర్ అయితే అవుతున్నానండి. మా ఆయనకి, మా పిల్లలకి అసలు కూర అనేది వద్దంట ఈరోజు. అందుకే సింపుల్‌గా ఉండేదటి వెజిటేబుల్ రైస్ అయితే చేయమన్నారండి. ఇంకా ఫ్రైడే కాబట్టి ఇంక నాన్ వెజ్ అలాంటివి ఏం తినం కాబట్టి ఇంకా పొద్దున్నే అయితే షాప్‌కెళ్ళి ఇలా కొంచెం వెజిటేబుల్స్ అయితే తీసుకొచ్చానండి. ఇంకా ఈ వెజిటేబుల్ రైస్‌లోకి ఈ గుగ్గులు ఉంటాయి కదా! అవి ఫ్రోజన్ బఠానీ కాకుండా పచ్చి బఠానీ అంటే స్టాక్ ఉంటాయి కదా! ఆ బఠానీ అయితే పొద్దునే ఒక 2 గంటల ముందైతే నానబెట్టేసుకున్నాను. ఇంకా ఉదయం లేచిన కాడి నుంచి అదే అండి 9కి అలా బియ్యం అయితే 1:30 గ్లాసు బియ్యాన్ని నానబెట్టేసుకున్నాననమాట. అప్పుడే ఈ బఠానీలు కూడా నానబెట్టుకున్నాను. మా ఇంట్లో ఆల్మోస్ట్ పప్పు ఉంటుందండి. లేకపోతే వీక్లీ 2 టైమ్స్ అయితే నాన్ వెజ్ అయితే తెచ్చుకుంటాము. వంకాయ కర్రీ, బెండకాయ కర్రీ, దొండకాయ అయితే అసలు తినరు. నాకైతే దొండకాయ పులుసు అలాంటివి అయితే చాలా అంటే పులుసు కాదు, దొండకాయ తీగూర ఉంటుంది కదా, ధనియాల పొడేసి అలా అయితే నాకు చాలా ఇష్టము. ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు ఆ కూర చేయడమే మర్చిపోయాను అనమాట. మా అమ్మ అయితే చిన్నప్పుడు దొండకాయ ఇవే తా మసాలా పొడి వేసి చేసేది. ఇక్కడైతే మా అత్తమ్మోళ్ళు అయితే అసలు తినరంట దొండకాయ తాలింపులు తప్ప. ఈ మధ్య అయితే తాలింపులు కూడా చాలా తగ్గించేసానండి. ఖాళీ ఉంటే ఆ పని ఈ పని అంటే కర్రీస్ ఎక్కువ చేయడము, స్పెషల్గా చేసుకో తినాలి, అలాగే ఏవైనా స్వీట్ ఐటమ్స్ ఉప్మాలు ఇలా చేసుకుంటూ ఉండేది. ఈ మధ్య అసలు ఖాళీ అనేదే లేదండి. ఇట్లా నాకు నన్నే ఫుల్ బిజీ చేసుకుంటే నాకే హ్యాపీగా ఉందన్నమాట. ఒకప్పుడు పనిలేక చాలా బాధపడుతున్నాను. ఏంది అంతా ఖాళీ ఉండి ఇంట్లో ఎక్కువ వంటలు చేసి ఇట్లా వేస్ట్ అయ్యేదానికన్నా కూడా నాకు ఇట్లా వర్క్ చేసుకోవడం టెన్షన్గా ఇలా వంట చేసుకోవడం అయితే బాగా నచ్చింది. అప్పుడు పొద్దునంతా ఎండగా ఉంటుంది కదండి. ఆ పొద్దున ఇంకా 10 నుంచి అయితే 1 ఆ టైం దాకా అయితే ఏదైనా వర్క్ ఉన్నా లేకపోతే యూట్యూబ్ వీడియోస్ ఉన్నా మిషన్ పని ఉన్నా ఆ టైంలో చేసేసుకుంటాను. ఇంకా 1 నుంచి 3 దాకా అయితే కొంచెం రెస్ట్ అయితే తీసుకుంటానంటే అంటే ఈ ఎండలకు అసలు చేయలేం కదా. మాది ముందే రేకుటిల్లు, ఇంకా సెగ్గా ఉంటుంది కాబట్టి ఇంక అందుకని వంట అయితే 10కి చేసేస్తాను. మిషన్ పని యూట్యూబ్ వీడియోస్ ఉంటే ఎట్లాగట్లా కష్టపడుతున్నాం కదా, ఒకటేసారి కష్టపడితే సాయంత్రం రిలీఫ్ అవ్వచ్చని ఇలా అయితే చేసుకుంటున్నానండి. ఇంకా 5 అయిందంటే అసలు నాకు ఇంకా ఏ పని చేయబుద్ధి కాదు. బయటే ఉంటే నేచర్ని అయితే అనుభవించాలనిపిస్తూ ఉంటుంది. ఎంత పని చేసి ఏం లాభం, ఎంత సంపాదించినా ఏం లాభం అండి. కొద్దిసేపు కష్టపడాలి, మిగతా టైంలో రిలాక్స్ అవ్వాలి. నేనైతే ఇలానే ఫాలో అవుతున్నాను. పొద్దునంతా పని చేసుకున్న సాయంత్రం పూట మాత్రం కొంచెం మన మైండ్ అనేది రిలీఫ్గా ఉంచుకోవాలండి. అందుకని అలాగా ఉండించుకుంటే తెల్లారనేది వర్క్ అనేది ఇంకా ఎక్కువ చేయగలుగుతాం. ఒకటే స్ట్రెస్గా చేసేసామంటే వర్క్ అసలు రెండో రెండో రోజు ఇంకా హెల్త్ అనేది పాడైపోద్ది. ఇలాంటివన్నీ నేను ఆల్రెడీ ఫేస్ చేసి వచ్చానండి. అందుకే కుట్టే టైంలో మిషన్ కుడతాను, తీసే టైంలో వీడియోస్ తీస్తాను. తర్వాత ఇంకా నేను రిలాక్స్ అయిపోతాను. ఏదో రోజుకు ఒక మంచి మూవీ కానీ పెట్టుకొని చూసుకున్నామంటే అంటే రోజు చూడం కానీ ఎప్పుడో వీక్లీ 1 టైం అయితే ఓటీటీలో ఉన్న మూవీలు డౌన్లోడ్ చేసుకునేది హ్యాపీగా చూసుకుంటామండి. ఇదే నా లైఫు. ఇంకా చాలా ఉంది చెప్పడానికి. ఓన్లీ వంట చేసి చూపిస్తా లేనిపోని అన్ని మాటలన్నీ చెప్తున్నాను అని అనుకోబాకండి. ఏదో మనకి మన వీడియోస్కి పెద్ద వీడియోలు పెడితే ఏమో అసలు వాచ్ అవర్ అనేది రావట్లేదండి. ఇంత కష్టపడేది నేను వాచ్ అవర్ కోసమే. జస్ట్ మానిటైజ్నైనా ఇంకా ఇంట్రెస్ట్గా వీడియోలు అయితే చేస్తాను. ఇంకో భయం కూడా ఉందండి. నాకుండే వాచ్ అవర్‌కి ఇప్పుడు 1300కే ఏమో 1300 వాచ్ అవర్ అనేది వచ్చింది. అది 6 మంత్‌లో అయితే పోద్ది. 1 ఇయర్ దాకే కదా వాచ్ అవర్ ఉండేది. ఈ 6 మంత్‌లో మళ్ళీ నాకు 3000 వాచ్ అవర్ అయితే కావాలి. అప్పుడే ఛానల్ అనేది మానిటైజేషన్ అవుద్ది. లేకపోతే ఈ 6 మంత్ పడిన కష్టం అంతా వేస్ట్ అయిపోద్దనమాట. అదొక టెన్షన్‌గా ఉంది. 1 ఇయర్ అన్న టైం ఉంటే నా వీడియోస్‌కి సరేలే చిన్నగా చేసుకున్నామని ఒక ఇది ఉండేది. కానీ ఇప్పుడు ఆ వాచ్ అవర్ చూస్తుంటే 6 మంత్ కల్లా తగ్గిపోద్ది. మళ్ళీ ఫస్ట్ నుంచి రావాలి. సబ్స్క్రైబర్లు ఉంటారు కానీ వాచ్ అవర్ అనేది నాకు రాదండి. అదొక భయంగా ఉంది. మీరన్నా జస్ట్ చూసి వీడియోలు లైక్ చేసి ఒక్క వీడియో అన్నా వైరల్ అయితే నా నా లైఫ్కి చాలండి. విషయం ఏంటంటే నేను పావడాల స్టిచ్చింగ్ ఆ వీడియోలు పెడితే మాత్రం చాలా అంటే ఫుల్ వీడియోలు పెట్టినా బాగానే పోతున్నాయండి. వాటి గురించి అయితే అదేంటో కానీ వ్లాగ్స్ ఇలా వంటలు చేసి చూపిస్తా ఉంటే ఒక్కరు కూడా చూడట్లేదు. అదేనండి, బయట పనుల మీద మనం ఎప్పుడు నమ్మకం పెట్టుకోలేం కదా. ఒక రోజు ఉంటుంది, ఇంకో రోజు ఉండదు. మన సొంత కంటెంట్ మనం చేసుకునే పనులు అయితే వ్లాగ్స్ రూపంలో చూపిస్తాను. కొంచెం ఎంకరేజ్ అయితే చేయండి. చూసేశారు కదా, మీతో మాట్లాడుతానే వెజ్ బిర్యానీ అయితే
చేసేసాను. ఇంకా దీంట్లోకి మామిడికాయ పచ్చడి ఉండిందండి, ఊరగాయ. అబ్బా సూపర్ టేస్ట్ ఉంది. నచ్చితే లైక్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.